లోపలికి మనం వెళ్తేనే మన యొక్క గొప్పతనం తెలుస్తుంది, మన లోపల ఎంత శక్తి ఉంది, మనం చేయగలుగుతామా చేయలేమా అని ప్రయత్నం చేస్తే కదా తెలుస్తుంది మన లోపల ఎంత ఉందన్నది. అక్కడ అంతర్మదనం విషయం వస్తుంది ఫస్ట్. అంటే మన జీవితంలో కూడా మన సత్య మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆత్మ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ వచ్చేది అదే గిఫ్ట్. అందరు దిగుతూ ఉంటారు చూడండి, అదే మరి విషయం అంటే. ఏందే ఈ వయసులో నువ్వు గా మార్గంలోకి పోయినావు అన్నారా లేదా? మనం అందరం పిచ్చోళ్ళం, చేయని వాళ్ళందరికీ చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. కానీ ఇదే అసలు దైవ మార్గం అని తెలియదండి. తెలియనప్పుడు అలాగే మాట్లాడతారు, కానీ తెలిసిన తర్వాత మాట్లాడతారా? అందుకే తెలని వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పుగా తీసుకోవద్దా? తీసుకోకుండా మీరు తీసుకొని ఏం చేస్తారు? ఈ సత్య మార్గాన్ని బంద్ చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నా నేను. అంతర్మదనము జరిగేటప్పుడు అక్కడ సముద్రంలో చిలికినప్పుడు ఫస్ట్ పుష్పాలు రావు, బంగారము నగలు అమృతం రాదు. మన జీవితంలో కూడా అంతే, ఫస్ట్ కష్టమే ఉంటుంది. అందరు అవమానిస్తారు, ఈ మార్గం ఏంది, ఆ మార్గం ఏంది, గిదేంది, కళ్ళు మూసుకుంటే ఎట్లా పోతుంది, ఎట్లా రోగాలు అవుతాయి. ఎందరో మందికి కాన్పు కానోళ్ళకి కాన్పైంది. అందరు అంటారు కళ్ళు మూస్తే కాన్పు ఎట్లా అవుతుందని. నీ గర్భసంచికున్న డ్యామేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది? సబ్జెక్ట్ ఉంది, తెలుసుకోవాలి, ఒకరోజు టైం ఇవ్వాలా. మరి ఎంతమందికి కాన్పైంది? పుల్లాజీ బాబా దర్శనం వల్ల, ఆయన ఇచ్చిన మార్గం వల్ల, ఆయన ఇచ్చిన మార్గం. అంతేందుకు ఇప్పుడు ఇవనే ఉంది కదా, మనకి చెప్పింది కదా. అలా ఎంతమంది ఉన్నారు మన ఊళ్ళే, మన సంస్థలో ఎంతోమంది ఉన్నారు. మరి కళ్ళు మూసుకుంటే ఎట్లా పోయింది? నీ కర్మ పోయింది. నువ్వు తల్లిని కాకుండా తెచ్చుకున్న కర్మ ఏదైతే ఉందో పోయింది. అప్పుడు నువ్వు తల్లి అయినావు. అంటే ధ్యాన మార్గంలో జ్ఞానం వస్తుంది కాబట్టి ఈ జ్ఞాన మార్గంలో నీ కర్మ పోతుంది. అప్పుడు మనకి ఫస్ట్ ప్రతి ఒక్కరు తిడతారు, ఎందుకంటే ఇది నీకు పరీక్ష. పక్క వాళ్ళు అన్నారంటే అరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం మానేస్తామా మానేయమా, నీకెంతవరకు ఉంది, నీ బుద్ధి ఎంతవరకు ఉంది, నీ శక్తి ఎంతవరకు ఉంది, నీకెంత ధైర్యం ఉంది అని పరీక్షనే ఆలాహలము. మరి ఎంతమంది అయితే నిలబడి గట్టిగా పట్టుకొని చేస్తారో అలాహలాన్ని దాటిన తర్వాతనే ఏమొచ్చినాయి ధ్యానంలో? అన్నీ రోగాలు తొలగించుకుంటారు. అప్పుడు కల్పవృక్షము, కామధేను ఇవన్నీ వచ్చినాయి. అంటే ధ్యానం అంటే ఏంటిదంటే ఇది పెద్ద సముద్రం ఉందండి మన లోపల, చాలా లోతు ఉంటుంది. మనం 7 శరీరాలు చూసినాం కదా. ఉల్లిగడ్డ ఒక్కొక్క పొర తీస్తే ఎంత లోతుందో, కూసోకుంటే మీరు లోపలికి వెళ్ళిపోండి అమ్మ. క్లాస్ డిస్టర్బ్ చేస్తే మాత్రం ఎంత ఉత్సాహంతో, ఎంత ఆకాంక్షతో, ఎంత శ్రద్ధతో మనము తొందరపడి ఆత్మజ్ఞానం నేర్చుకుంటామో అంత జన్మలు తగ్గిపోతాయి మనకి. ఆ జన్మలు తగ్గితేనే కదా మనకు నరకం అనేది ఆగుతుంది, బాధ అనేది తగ్గుతుంది, భగవంతునితో ఉంటాం మనం. అందుకనే ఆ పాల సముద్రం గురించి మనకి ఎందుకు ఇచ్చిందంటే నీ లోపల కూడా ఒక సముద్రం ఉంది, అంత లోతు నీ లోపల ఉంది. చూడండి మీరు సముద్రంలో చాలామంది వెళ్ళిండ్రండి, వాళ్ళ పేర్లు కూడా మనం వింటున్నాం. సముద్రంలో లోతులోకి వెళ్ళి ఎంత లోతుందో కనుక్కున్నారు. అంతకంటే లోతు మన లోపల ఉంది. మరి ఈ విశ్వం మొత్తం మన లోపల ఉందని పుల్లాజీ బాబా చెప్తున్నాడు కదా. ఇదైతే మాత్రం గుర్తుంది. ఆ పదం మాత్రమే వాడుతున్నాం కానీ ఆ పదాన్ని పట్టుకొని అంతరంగంగా మనము ఆచరిస్తలేం. అనంత విశ్వంలో నువ్వున్నావు, అణువుగా కనిపించవు. మరి అంత పెద్ద అనంత విశ్వము నీ లోపల ఉందంటే నీ లోతు ఎంత ఉంది చూడండి. ఈ భూలోకమే ఇంత ఉంది. మరి ఈ భూలోకంలో మొత్తం విశ్వం అంతా ఎన్నో లోకాలు, ఎన్నో నక్షత్ర లోకాలు, ఎన్నో లోకాలు ఉన్నాయి. అవన్నీ నీ లోపల ఉన్నాయని చెప్తున్నాడు. ఎక్కడ చూడాలన్నా, ఏది చూడాలన్నా, నువ్వు నక్షత్ర లోకం చూడాలంటే నీ లోపలికే వెళ్ళాలి. స్వర్గలోకం చూడాలన్నా నీ లోపలికి వెళ్ళాలి. సత్యలోకం, తపోలోకం, స్వర్గలోకం, స్వర్ణలోకం, బంగారు లోకం ఒకటి ఉంటుంది. మొత్తం బంగారమే ఉంటుంది అక్కడ. ఎంత అన్నా వాడుకో, బోర్ వస్తుంది, ఎంత వాడుకుంటాం. భూలోకం కంటే అద్భుతమైన లోకం వేరొకటి లేదండి. అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. తపోలోకంలో ఉన్నది ఇక్కడ ఉంది తపస్సు చేసుకోవడానికి. బంగారు లోకం, అక్కడ మొత్తం బంగారం ఉంటుంది, ఇక్కడ కూడా బంగారం అనుభవిస్తున్నాం మనం. అసలు అక్కడ ఏ లోకాలు అవుతున్నాయో అవన్నీ ఒకటే లోకంలో పెట్టిండు, ఈ మాయాలోకంలో. స్వర్గం ఇక్కడ పెట్టిండు, నరకం ఇక్కడ పెట్టిండు, బంగారం ఇక్కడ పెట్టిండు, తపస్సు ఇక్కడ పెట్టిండు, సత్యం ఇక్కడ పెట్టిండు. అంత అద్భుతమైన లోకమే భూలోకం. మరి ఈ భూలోకంలో
మాయ అనేది కూడా పెట్టిండు, మళ్ళా కలిమాయ కూడా పెట్టిండు. ఇన్ని పెట్టి కలిమాయ కూడా పెట్టిండు. ఈ వన్నింటిలో ఉంటూ కలిమాయ ఎవరైతే అంటించుకోకుండా ఆత్మజ్ఞానంలో ఉంటారో ఈ కలిమాయ అంటకుండా తొందరగా మనం పరమాత్మని చేరుకుంటాం. అందుకనే కానీ మన అంతరంగంలోనే అసలు సిసలైన సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని చిలకడమే ధ్యానము. మీరు మీ లోపలికి వెళ్తున్నారు చూడండి, మీ లోపల ఉన్న వాసుకే శ్వాస. ఇంత పెద్దగా తాడులాగా ఉందా లేదా మీ శ్వాస? ఆ శ్వాసని పట్టుకోమంటున్నాడు. ఆ శ్వాసని పట్టుకుంటే అప్పుడు మిమ్మల్ని చక్కగా మనస్సు లేని స్థితికి, అంటే రాక్షసులు లేని స్థితికి, రాక్షస గుణాలు లేని స్థితికి, దైవ గుణాలున్న స్థితికి తీసుకెళ్తుంది ఆ శ్వాస. అందుకే రాక్షసుల్ని దేవతల్ని పెట్టిండ్రు. తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నీ మనసు శుద్ధి అవుతుందో, మలినంగా ఉంది ఫస్ట్, ధ్యానం ద్వారా శుద్ధి అయింది కదా, ఆ శుద్ధి కాగానే నీకు వరాలు వస్తున్నాయా లేదా? ఏమొస్తున్నాయి? ఫస్ట్ శరీరం ఫస్ట్ ఆరోగ్యంగా వస్తుంది. మరి శరీరం ఆరోగ్యం అంటే మహాభాగ్యం అన్నారు కదా, మరి కల్పవృక్షం అంటే మా కామధేను అంటే ఇవే కదా. నీకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టా లేదా చెప్పండి? లేకపోతే బంగారం ఉంటే నగలు ఉంటే అన్నీ ఉన్నట్ట? గొప్పోడు అంటే ఎవరో తెలుసా అండి? డబ్బు ఉన్నాడు, బిల్డింగ్లు ఉన్నాడు గొప్పోడు కాదు. ఆరోగ్యం ఉండి జ్ఞానం ఉన్నోడు గొప్పోడు. జ్ఞానం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. జ్ఞానం ఉన్నోడు గొప్పోడు, డబ్బు ఉన్నోడు కాదు. ఆ జ్ఞానముడు డబ్బు ఎట్లన్నా సంపాదిస్తాడు, కానీ డబ్బున్న కాడ జ్ఞానం ఉండదు, మాయ ఉంటుంది, కలి మాయ ఉంటుంది. పరీక్షిత్ మహారాజు ఇచ్చేసిండు కదా కలికి, ఎక్కడ డబ్బు ఉంటే నువ్వు అక్కడ ఉండు అంటాడు కలిని. రాక్షస గుణాలు, అహంకారము ఉండేదే అందరికీ ఉండదండి. 99% ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకి, 99% ఉంది, 1% మంచిగా ఉంటారండి. అందరూ ఉండరు. అది ఎవరో మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మనం మారాలి. అందుకనే ఆ కల్పవృక్షం ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్న గిఫ్ట్లు. మనకి కూడా చిన్న గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది, తర్వాత వచ్చేది మనశ్శాంతి, బుద్ధి వికసిస్తుంది, విచక్షణ పెరుగుతుంది, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. చూడు, ధ్యానం ద్వారా రాక్షస గుణాలు పోయినాయి. తర్వాత ఒక్క శ్వాసని నువ్వు ఒక్క శ్వాసని పట్టుకుంటే రాక్షస గుణాలు పోయినాయి, దైవీ గుణాలు వచ్చినాయి. దైవీ గుణాలు ఎప్పుడైతే వస్తాయో నీ అంతరంగంలో శక్తి అనేది పోదు. ఎందుకంటే రాక్షస గుణాలతోనే మనం చెడు చేస్తున్నాం కాబట్టి మన లోపల శక్తి వృధా అవుతుంది. మన దగ్గర మంచి గుణాలు ఉన్నాయనుకో మన శక్తి వృధా కాదు, మంచి పనులు చేస్తాం కాబట్టి. మంచి పని ఎక్కడైతే చేస్తామో మనకు ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రోగాలు తగ్గిపోతుంటాయి. ధ్యానం చేసిన కొద్ది ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం వచ్చిన కొద్ది మనశ్శాంతి పెరుగుతుంది, మనశ్శాంతి పెరిగిన తర్వాత బుద్ధి వికసిస్తుంది, తర్వాత విచక్షణ పెరుగుతుంది. ఏది మంచిది ఏది చెడ్డన్న విచక్షణ పెరిగి నువ్వు పాపకర్మలు చేయకుండా సత్కర్మలు చేస్తావు, పుణ్యకర్మలు కూడా చేయవు. ఈ పుణ్యకర్మ పాపకర్మ ఎప్పుడైతే ఆపేసి సత్కర్మ అంటే ఏంటిది మరి? అంటే ఏ స్వార్థం లేదు నీ లోపల, నీ అంతరంగం లోపల ఏ స్వార్థం ఏమీ ఆశించకుండా ఎక్కడికైతే వెళ్ళి పని చేస్తావో దాన్ని ఫలితం ఆశించకుండా చేసి ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తావో అదే సత్కర్మ. అలాంటి కర్మ ఎంతమంది చేస్తున్నారండి? నేను చేస్తే నాకేమొస్తుంది, అదేనా కాదా మన లోపల ఉన్నది? అంటే కొందరి లోపల 99% ఏదన్నా తీసుకోండి, 99% ఉంటుంది, 1% బాగున్నారు. 99% కూడా మనం బాగుపడాలి అంటే మరి సత్కర్మలు చేయాలి. అంటే నిజమైన కర్మ. ఆ కర్మకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది, నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఇంట్లో బిడ్డలు ఇద్దరు ఉంటారండి. ఎప్పుడు ఒక బిడ్డ అడుగుతూనే ఉంటాడు, ఒక బిడ్డ అడగడండి. తల్లికి ఎవడి మీద ధ్యాస ఉంటుంది? మీరు చెప్పండి. కొడుకు తల్లికి ఎవడి మీద ధ్యాస ఉంటుంది? ఎప్పుడు అది అడుగు, అదిగాల ఇదిగాల అని అడిగేటోడి మీద ఉంటుందా? ఏమి అడగని అమాయకుడి మీద ఉంటుందా? గట్టే చెప్పండి. ఏమి అడుగుతలేడు నా కొడుకు, ఆయనకి ఇయ్యాలనిపిస్తుంది. మీరు గమనించండి, అవునా లేదా? ఏం అడుగుతలేడు పాప ఆయన అంటే దేవుడు కూడా అంతే.
24 గంటలు కోరికలు అడిగి 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 మనం ఆయనని విసిగిస్తున్నాం. ఎప్పుడైతే మనం చేయాల్సింది చేస్తామో మనం ఏమి అడగాల్సిన అవసరం లేదని శాస్త్రాలు భగవద్గీత చెప్తుంది. నువ్వు చేయాల్సింది చెయ్యు, పొందాల్సింది పొందుతావు అంటుంది గీత. అంటే మనం ఏం చేయాలి? సత్కర్మ చేయాలి, శాకాహారిగా ఉండాలి, అంటే అహింసా మార్గంలో ఉండాలి. ఉన్నాయి కదా ఇవన్నీ, ఏం చేయాలో కూడా చెప్పిండు కదా. ఒకటి అహింసా మార్గంలో ఉండాలి, సత్కర్మలు చేయాలి, ధ్యానం అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గం పట్టుకోవాలి. అహింసా మార్గం అంటే చాలా వస్తాయండి, ఒక్కటి కాదు. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఏ జీవిని తోటి జీవులను ఇబ్బంది పెట్టకుండా, ముఖ్యంగా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు, అది కూడా లేకుండా మనం అహింసా మార్గంలో ఉన్నామనుకోండి, చాలా వరకు సగం బాగుపడ్డట్టే. అందుకే ఏ మహాత్ముడన్నా అడిగేదే మొట్టమొదటి పుష్పమే అహింసా పుష్పం. అందుకని ఎప్పుడైతే మనకు వికసిస్తుందో ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి రైట్ వైపు వచ్చి సత్యకర్మలు చేస్తాం మనం. ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నాం మనం. క్లాసులు మనకు 3 ఏళ్ళ నుంచి సప్తాలు బాగా నడుస్తున్నాయి కాబట్టి కొందరికి తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు, ఇప్పుడు అదే మార్గంలో ఉన్నారు, దాన్ని నడిపిస్తున్నారు. నడిచినంత వరకు నడవని, తర్వాత చూసుకుంటారు. ఎందుకంటే నడుస్తలేదు, వెనుకబడుతుంది, తక్కువ సున్లు, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే చేయాల్సింది మనం సప్తాలు పెట్టుకుంటా పోవాలి, రావాల్సిన వాళ్ళని ఆయన పంపిస్తాడు, సృష్టి చూసుకుంటుంది. అది అర్హత కాబడుతుంది దేనికన్నా, ప్రతిదానికండి. నువ్వు ఈ చీర కొనుక్కోవాలన్నా నీకు అర్హత కావన్నా వద్దా? ఈ నగ కావాలన్నా అర్హత కావాలి. దేనికన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక పెళ్లి కావాలన్నా, ప్రతి దానికి మనం అర్హతని సంపాదించుకుంటేనే అది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఆ చిలకడం అనేది దేవతల కోసం కాదు, మన అంతరంగంలో మనకు ఇవన్నీ వరాలు వచ్చిన తర్వాత అమృతం దొరుకుతుంది, మోక్షం అనే అమృతం. మరి మన లోపలే ఉంది మొత్తం మదనం. ధ్యానం అనేదే మదనం అండి, అంతర్మదనం. వాసుకే మన శ్వాస. అందుకనే ప్రతి ఒక్కరము ఆ పురాణాలు ఎందుకున్నాయంటే మన కోసమే. ప్రతిదీ మనం ఎదగడానికే, ప్రతిదీ మన జ్ఞానం తెలుసుకోవడానికి. కానీ పూర్తిగా మర్చిపోయినామండి, మనం జ్ఞానం గురించి పూర్తిగా మర్చిపోయినాం. మీరు ఇందాక ఒక ప్రశ్న వేసిన, దానికి సమాధానం రాలే. భగవద్గీత ఎన్ని సంవత్సరాలే పుట్టి అని అడిగినప్పుడు కొత్త వాళ్ళు చెప్పాలి, పాత వాళ్ళకి తెలిసి విషయం చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి మనకు తెలియనప్పుడు ఉండము. చదువుకున్న వాళ్ళు చదువుకోలేని సంబంధం లేదు. ఆత్మజ్ఞానానికి చదువుడు చదువుకోకపోవడం సంబంధం లేదు తల్లి. ఎందుకంటే మనకి పంచాంగానికి మీరు ఇంపార్టెంట్ ఇస్తారు, ఇంకా కంపల్సరీ ఇస్తాం మనం. లేకుంటే మన పేర్ల మీద ఇంకేమంటాం, జ్యోతిష్యం, అది దానికి ఇంపార్టెంట్ ఇస్తాం. ఇవన్నీ ఎన్నికెళ్ళి పుట్టినాయి. తర్వాత ఖురాన్కి బైబిల్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు, మనం ఇవ్వం. మనం మన భగవద్గీతకే ఇవ్వం, ఇక గవాటికి ఏమి ఇస్తాం మనం? ఇవన్నీ మొన్న పుట్టినాయి అండి. కానీ భగవద్గీత ఎప్పుడు పుట్టిందంటే కలియుగం రాకన్నా ముందు. మరి కలియుగం ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, త్రేతాయుగం ఎన్ని వేల సంవత్సరాలు, ఇవన్నీ జూమ్ క్లాస్లో స్టార్ట్ అవుతాయి. ఇట్లా చెప్పాను నేను, జూమ్లోకి రండి చెప్తా. ప్రతిరోజు జూమ్ క్లాస్, అంటే ప్రతి వారానికి 2 సార్లు ఉంటుంది జూమ్ క్లాస్. అందులో చెప్తా మనకు సత్యయుగం ఎన్ని వేల సంవత్సరాలు గడిచింది, చాలా అద్భుతమైన జ్ఞానం మనకి ఇచ్చింది ఆయన. అంటే మనకి ఇక్కడ కలియుగం రాకన్నా ముందు భగవద్గీతకి ఇప్పుడు మనకి 2024 సంవత్సరం నడుస్తుంది కదమ్మా. 2024 అంటే దాదాపు కలియుగం పుట్టినప్పటి నుంచి మనకి జ్యోతిష్యం పుట్టింది. అర్థమవుతుందా? కానీ మనకు అంతకుముందే జ్ఞానం పుట్టింది, ఆత్మజ్ఞానం. 5125 సంవత్సరాలు అవుతుంది భగవద్గీత పుట్టి. ఒకసారి గుర్తు చేసుకోండి, 5125 సంవత్సరాలు అవుతుంది భగవద్గీత పుట్టి. అప్పుడు కదా కృష్ణుడు అంతమైన తర్వాత మనకి భగవద్గీత వచ్చింది. ఆయననేమో ముందే చెప్పిండు, కానీ మనకు అప్పుడు రాలే.
మనకి ఇన్ని సంవత్సరాలైంది భగవద్గీత వచ్చి. మరి జ్ఞానం ముందు పుట్టిందా, జ్యోతిషం ముందు పుట్టిందా చెప్పండి? మరి జ్ఞానం ఉంటే జ్యోతిషం మన మీద ఎందుకు ప్రయోగం చేస్తుంది? మీరు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు, మామూలు దాన్ని నమ్ముతున్నారు, అసలు దాన్ని నమ్ముతలేదు. అన్నీ చేస్తున్నాం కానీ అసలేంది చేస్తలేం. అంటే భగవద్గీత కంటే గొప్పదా అండి ఏదన్నా కానీ? ఒక పండగ ఎందుకు వస్తుందో చెప్పండి? ఆ పండగ అంటే ఏంటిది, అంతరార్థం ఏంటి, దాని వెనకాల ఏ జ్ఞానం ఉంది, ఎందుకు చేయమన్నారు? ఇప్పుడు మీరందరూ ఉగాది రోజు భూమికి పూజ చేస్తారు కదా, ఆడుకుంటారు కదా. భూమి పూజ అంటే అదే. ఎందుకు చేస్తాం తెలుసా? అర్థం ఉంది. ఎందుకు చేస్తామో తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఉగాది అనేది ఎందుకు? నీ జీవితంలో మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇదంతా తెలుసుకోవాలంటే మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఉగాది ఎందుకు ఉంది, 6 రుచులు ఎందుకు చెప్పిండు, పులుపు చేదు ఇవన్నీ ఎందుకు పెట్టిండు. మన జీవితంలో ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి కూడా ఉన్నాయి. ఉప్పు లాంటిది, కారం లాంటిది, చింతపండు లాంటిది, వగరు లాంటివి ఇవన్నీ మన జీవితంలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి? ఉగాది అనేది ఎందుకు ఉంది, భూమికి మనం పూజ ఎందుకు చేస్తున్నాం, ప్రతిదానికి అంతరార్థం. ఇది తెలుసుకోవడమే జ్ఞానము. మనం తెలుసుకుంటున్నామా? ఏం చేస్తున్నాం ఉగాది రోజు? పుంగుడు వేస్తాం, తింటాం. ఇంకేమైనా వేస్తామా? ఆడుకోవడం అంటే ఇంకెవరైనా పోయి మనోళ్ళని ఒకళ్ళు గట్క పోసుడు, చక్క ఒకళ్ళు మొగలు పోయి ఏదో పూజ చేసి వస్తాం. కానీ పూజ చేసే విధానం వేరుంది. ఉగాది రోజు భూమాత కదా మనల్ని మోస్తుంది, ఆమెకి ఎంత చేసినా తక్కువే. మనం అది ఉగాది రోజు పెట్టిండు. ఎంత అంతరార్థాలు ఉన్నాయండి ప్రతి పండుగకు. ఎందుకు అంటే ఆ పండగ వెనకాల జ్ఞానం ఉంది, దాన్ని తెలుసుకో నువ్వు అని చెప్పడానికే పండగ. కానీ ఏం తెలుసుకోవట్లేదు, తినడానికి మాత్రమే పండగ. అదే కదా, మనమందరం అదే పాటిస్తున్నాం. తినడం కోసమే ఎన్ని వంటలు చేసి పెడతామో, తినడం తినడం తినడం. తినడానికే భూమి మీద ఉన్నాం కాదు, అది కాదండి. భూమి మీద బతికి మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం మనం తినాలి. కాబట్టి మధ్య మార్గంగా తినమని చెప్పింది శాస్త్రాలలో. ఇంతే తిను, ఎక్కువ ధ్యానం చేయి. నీకు ఆకలి కాదు, నువ్వు ఇంత తిన్నావు అనుకో ధ్యానం మెడికల్ చేస్తావు, నిద్రనే వస్తుంది. అందుకే తక్కువ తిని ఎక్కువ ధ్యానం చేయమని చెప్పింది. అసలు మేము క్లాసులలోకి వెళ్తే మాకు ఆకలి కాదమ్మా. ఎందుకంటే నిరంతరం క్లాసులో లీనమై చెప్తాం కదా, మనకు వైబ్రేషన్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ప్రజెంట్లో ఉండి చెప్తాం కదా, గతంలో ఉండం, భవిష్యత్తులో ఉండం. ఈ క్షణంలో ఉండి క్లాస్ చెప్తాం కాబట్టి ఈ క్షణంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ వేరే చెత్త ఆలోచన రాదు కదా. వేస్ట్ ఆలోచన ఎప్పుడైతే నీ దిమాక్లో ఉండదో అదంతా ధ్యానమే. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, నా పని ఏంది ఇక్కడ చెప్పండి, నా పని ఏంది ఇక్కడ చెప్పడం. చెప్పడం ఆగుతుందా? చెప్తున్నానా? చెబుతూనే ఉన్నా. మీరు వింటున్నారా విన్నారా తెలుస్తలేదు కానీ చెబుతూనే నా పని నేను చేస్తున్నా కదా. అంటే నా పని మీద నేను ధ్యాసతో చెప్తున్నప్పుడు దాని పేరే ధ్యానం తల్లి. మీరు వింటున్నారు, మీరు అందరూ ఒక్కొక్కలాగా వింటున్నారు. కొందరు శ్రద్ధతో వింటున్నారు. ఎవరైతే బాగా శ్రద్ధతో విని అర్థముని అంతరంగంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా ధ్యానం చేసినట్టే. ఏదో వాళ్ళు పిలిచిండు లలితమ్మ అని వచ్చి కూర్చుంటారు కొందరు. కొంచెం మందికి అర్థం కాదు, ఆత్మజ్ఞానం అంత తొందరగా అర్థం కాదు. మీ యొక్క శ్రద్ధని బట్టే అర్థమవుతుంది. అందుకనే సాయిబాబాని నా విగ్రహం పట్టుకోమని ఎక్కడ చెప్పలే, నాకు గుడి కట్టమని ఎక్కడ లేదు. సాయి చరిత్ర చదవండి. సాయి చరిత్రలో మీరు శ్రద్ధ పెట్టండి. ఎక్కడ శ్రద్ధ పెట్టమన్నాడో చెప్పండి. సాయిబాబా భక్తులు ఉన్నారు కదా ఇక్కడ, శ్రద్ధ దేంట్లో పెట్టమన్నాడు? 2 రాస్తాం గుడిలో, ఇటొక్క స్తంభానికి ఇటొక్క స్తంభానికి, మధ్యలో ఆయన ఉంటాడు. ఆడ శ్రద్ధ, ఈడ సబ్బూరి. శ్రద్ధ అంటే ఏంటిది? ఎడబెట్టాలా? ఆయన చెప్పిండు, మనకు తెలుస్తుంది. చెప్పాలి ఇప్పుడు మీరు. శ్రద్ధ ఎక్కడ పెట్టాలి, దేని మీద పెట్టాలి? 2 ఉన్నాయి కదా మనకి తక్కెడ త్రాసు. ఏ త్రాసు మీద పెట్టాలి? ప్రాపంచికం త్రాసు, ఆధ్యాత్మికం త్రాసు ఉన్నది. కూరగాయలు జోక్కునేటప్పుడు ఎక్కద్దు తక్కద్దు అని సమానంగా తీసుకుంటామా లేదా? ఎక్క తీసుకున్నాం అనుకో ఆయన నష్టపోదు, తక్కువ తీసుకుంటే ఎవరికి నష్టం వద్దంటే ఈక్వల్ కదా.
ఈ ఈక్వల్ అనే తక్కడ సంసారాన్ని సగం, ప్రాపంచిక అంటే ఆధ్యాత్మికాన్ని సగం, ఈ రెండింటిని నువ్వు రోజు పాటిస్తే నీ జీవితంలో ఈ తక్కడిలాగా సమానంగా త్రాసులాగా ఉంటుంది. ఇదంటే ఏంటిది? శ్రద్ధ ఎక్కడ పెట్టమన్నాడంటే ఆధ్యాత్మికంలో జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శ్రద్ధ పెట్టమన్నాడు. మనమేమో ప్రాపంచికం మీద శ్రద్ధ పెట్టినాం. మరి సహనం ఎక్కడ పెట్టమన్నాడు? సబూరి అంటే సహనం, అది ప్రాపంచికానికి ఇవ్వమన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా 2 మాటలలో చెప్పేసిండు మొత్తం. అటువంటి సాయిబాబా మామూలు బాబా కాదండి, ఆయన ఎంతో జ్ఞానం ఇచ్చిండు. శ్రద్ధ అని ఆధ్యాత్మికాన్ని ఇచ్చిండు, సహనం అనే ప్రాపంచికాన్ని ఇచ్చిండు. సంసారంలో ఏముండాలి? శ్రద్ధ ఉండన్నా సహనం ఉండన్నా? ఏముండాలి తెలిసే మనకు. చూడండి మనకు తెలియదేమన్నా ఉందా? కానీ కొంచెం ఆచరణ లేదు. సింపుల్. ఎందుకంటే సమస్యలు వస్తాయి కదా, కొడుకు వలన, అత్త వలన, ఆడబిడ్డ వలన, మరిది వలన, నీ వలన, నీ మొగుడు వలన, ఎవరి వలన వస్తుంది. మీ ఇంట్లో ఎవరి వల్ల రాలే, పక్కింటోళ్ళ వల్ల. అంటే చూడండి, దీన్ని మనము ఏం చేస్తామంటే ఇక్కడనే పులిపేస్టోళ్ళు వస్తారు, ఉప్పేస్టోళ్ళు వస్తారు. అంటే మీరిద్దరు యారాండు, నీ గురించి ఆమె దగ్గర, ఆమె గురించి నీ దగ్గర చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా? దాని పేరే ఉప్పు. ఉగాదిలో ఉప్పు ఉందా లేదా? ఇప్పుడు మీ ఆయన కొంచెం ఏదో పని మీద ఫెయిల్ అయిండు, ఆయన ఎట్లా వస్తాడు? రుసలు ఆడుకుంటా కారంతో వస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? చక్కగా బెల్లం వేయాలి, మెల్లగా కుక్కుండ పెట్టి నీళ్ళు ఇచ్చి, కాలు చేతులు కడుక్కోవడానికి టవాలు ఇచ్చి, సబ్బు ఇచ్చి, అన్నీ ఇచ్చి, కుక్కుండ పెట్టి నీళ్ళు ఇచ్చి, ఛాయ్ పోసి, అప్పుడు మెల్లగా ప్రశాంతంగా ఏమైంది, ఏమైనా కానీ ఏమవుతుందని నువ్వు బెల్లం కావాలి. నువ్వు కూడా కారమైనావు అనుకో, కారం కలిగితే ఏమవుతుంది? ఘాట్ అవుతుంది, కపాలంకి ఎక్కి లేచిపోతుంది. చూడండి, ఉగాది పచ్చడి మామూలు పచ్చడి కాదండి. తాగిందో లేదో నాకైతే తెలియదు, కానీ తాగినా తాకపోయినా సరే కానీ దాని యొక్క అంతరార్థం తెలుసుకోవాలి. మన జీవితంలో ఉప్పు వేసే వాళ్ళు ఉంటారు, కారం వేసే వాళ్ళు ఉంటారు, పులుపు అంటే వగరు అంటే మనల్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు. మన జీవితంలో లేని వాళ్ళు ఎవరైనా అందరూ ఉంటారు, కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా వినద్దు. కళ్ళతో చూసినా తప్పే జరుగుతాయి, షోలతో విన్నా తప్పే, ఒక్కోసారి రాంగే జరుగుతాయి. అందుకని మనం అమ్మలక్కల మాటలు పట్టించుకొని చెడిపోవద్దు అని చెప్పడానికే ఉగాది పచ్చడి. ఇలాంటి రకాల మనుషులు రకరకాలు ఉంటారు మీ చుట్టూరుగా, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ పచ్చడిని తాగి దాన్ని ఆచరించమని చెప్పిండు ఉగాది రోజు. ఉగాది అంటే అది ఆ సంవత్సరం అంతా నువ్వు ఇలా ఉండాలి అని ఆ రోజు మనకు చక్కగా స్వీట్ భోజనం చేసుకొని భూమాతకి చక్కగా మనం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నామో ఆ క్షమాపణతో ఆమెకి పూజ చేసి, ఆమె మీద ధ్యానం చేసి, శక్తిని ఆవాహన చేసి మనం పూజ చేయాలి. ఇంకా ఉందండి ఉగాది గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ తెలుసుకుందాము. తర్వాత అందుకనే మనము ఈ యొక్క సహనము అనేది సంసారంలో ఉండాలి. శ్రద్ధ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో తొందరగా వాళ్ళకి ఆత్మ గురించి, ఆధ్యాత్మికం గురించి అంటుకుంటుందమ్మా. అప్పుడు వాళ్ళకి తొందర మోక్షం దొరుకుతుంది, దైవ దర్శనం తొందర దొరుకుతుంది. శ్రద్ధ ఇక్కడ ఉండాలి. పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, శ్రద్ధనే కదా కావాలి. అసలైంది అదే వాళ్ళకి, కానీ వాళ్ళు పెట్టరు. అందుకే మనం కూడా పిల్లలమే. భగవంతునికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళేమో ప్రాపంచికం చదువులు, పొద్దున్నుంచి మనకి ఇక్కడ క్లాస్ నడుస్తున్నది, ఆత్మ పాఠాలు ఇవి. అందుకనే మనము ఈ యొక్క పాల సముద్రాన్ని చిలకడం అంటే మన అంతరంగంలో చిలకడం అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా మనకి ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదు కదా. అక్కడ చిలికిండ్లు అమృతం వచ్చింది, అదంతా దేవతల కోసం అనుకుంటుండ్రు. అన్ని నాటకాలన్నీ మన కోసం వేస్తారండి. మరి విశ్వామిత్రుడు ఎంత గొప్పోడు, గాయత్రి మంత్రాన్ని దించినోడు, గాయత్రి మంత్రం ఆయననే ఇచ్చిండు. ఎంతో తపశక్తిని దారపోసిండండి మన కోసం గాయత్రి మంత్రాన్ని ఇవ్వడానికి. మరి అటువంటి మహానుభావులు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటారంటే మనకి చెప్పడానికి. సజ్జన సాంగత్యం చాలా గొప్పది, చాలా గొప్పది. ఇది లేకపోతే నీకు ధ్యానం పరిచయం కాదు. సజ్జన సాంగత్యం ఎప్పుడైతే వింటావో ధ్యానం దొరుకుతుంది.
ఆ ధ్యానం చేసుకో, స్వాధ్యాయం చెయ్యు. ఈ మూడు త్రిరత్నాలండి. ఈ మూడు రత్నాలు ధ్యానము. ఇప్పుడు మన ఇంట్లో ఒక పుస్తకం ఉంది, చక్కగా పిల్లల్ని పిలిపించుకోనో లేకపోతే మీ భర్తకు వస్తుందో వాళ్ళని ఎవరినో పక్కింటోని పిలిపించుకొని చదువుకో, లేకపోతే చదివే దగ్గర వెళ్ళి కూర్చోవాలి. తర్వాత మూడోది సజ్జన సాంగత్యం. ఒకే ఒక గంట అండి, మీరు పొద్దున్నండి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ భగవద్గీత ఎంత గొప్పదండి. ఏ ఇంట్లోనైనా ఉంటే తీయండి, బయటకు తీయండి, దుబ్బ దులిపేయండి, క్లీన్ చేయండి, ఫ్రెష్ చేయండి. దాన్ని ప్రతిరోజు హాల్లో ఉండాలి. చీకటి రూమ్లో గదులలో కాదండి ఉండాల్సింది, హాల్లో అందరికీ కనిపించేటట్టు ఉంటేనే దీని మీద దృష్టి పడంగానే అరే ఒక శ్లోకం చదవాలి మేడం చెప్పింది కదా అని గుర్తొస్తుంది. కనిపించేలాగా పెట్టండి. ఆ రూములో ఉంచి దీనికి పసుపు కుంకుమ, ఇది పూజ చేసేది కాదండి, పూజలు చేయించుకోవడానికి రాలేదు భగవద్గీత. మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించడానికి, ఆచరించడానికి వచ్చిన గీత ఇది. మనం ఆచరించడానికి వచ్చిన గీత. అందుకని దీనికి పసుపులు కుంకుమలేసి దీన్ని ఖరాబ్ చేయొద్దు. దీంట్లో ఉన్న జ్ఞానం నువ్వేం పెట్టినా దొరకది. అందుకనే ఇందులో ఎట్లా అంటే ఇంకొకటి, మనకి 5వ తరగతి చదివినా 7వ తరగతి చదివినా మామూలు చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేసిందంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఉన్న అర్థాన్ని కాకుండా అమ్మ కొంచెం అర్థం, ఇప్పుడు మనకు తాత్పర్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తా చూడండి, దాన్ని చెప్తా ఒకసారి మీరు అనండి కూడా చక్కగా. కనీసి అన్నం అన్నం అన్నాద్ భవంతి భూతాని భూతాని పర్జన్నాదన్న మళ్ళీ ఒకసారి అన్నాద్ భవంతి భూతాని భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవంతి. మనం యజ్ఞాలు చేస్తాం కదా, యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞః యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః ఇది శ్లోకం. ఇది మొత్తం సంస్కృతం. ఈ సంస్కృతంలో ఉన్న శ్లోకము ఇది మనకి కర్మయోగంలో ఉందమ్మా. ఈ శ్లోకం ఎక్కడుందంటే మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలలో 3వ అధ్యాయం పేరు మనకి కర్మయోగం గురించి ఇచ్చింది. కర్మయోగం అంటే ఏంటిది? ఏ కర్మ అయితే చేస్తావో దాంట్లో కలిసి చేయడం, అంటే దాంట్లో ఏకమైపోయి, అంటే కలిసిపోయి చేయడం. ఇప్పుడు వంట చేస్తున్నాం మేడం, ఆ వంటలోనే ఉండాలి నీ బుర్ర అంతా, అది యోగం. అర్థమైంది కదా? ఒక పని చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, ఆ పనిలో కలిసిపోయి చేయడమే కర్మయోగం. కానీ మళ్ళీ అక్కడ ఆశించకు, చేసుకుంటూ వెళ్ళిపో. అయితే ఈ యోగంలో మనకి శ్లోకం సంస్కృతంలో ఇచ్చిండు. మరి దీని అర్థం ఏమి ఇచ్చిండు? సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అన్నాడు. ఇక్కడ వేరిచ్చిండు. మరి మనకేం ఇదే అర్థమైంది, అన్నం నుంచి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. మరి ఆత్మోన్నతి అంటే అన్నోత్పత్తి, అంటే అన్నం అనే ఉత్పత్తి వర్షం నుంచి పడుతుంది కదా, వర్షం పడితేనే మనకు పంటలు వస్తాయి కదా, అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి అని చెప్తున్నాడు. తర్వాత అన్నం కలుగుతుంది. మరి వర్షము యజ్ఞం వల్ల వస్తుంది. వర్షం పడాలంటే ఏం చేస్తాము? యజ్ఞాలు చేస్తాం. ధ్యాన యజ్ఞం కానీ హోమాలు కానీ, దాని పేరు హోమం, అది యజ్ఞం కాదండి. మంట వేసి అన్ని దినుసులు వేసి చేసేది హోమం, యజ్ఞం కాదు. యజ్ఞం అంటే ఏంటంటే ఎక్కడైతే ఆత్మ గురించి సత్కర్మల గురించి మనం మాట్లాడతామో అదే ధ్యాన యజ్ఞము, అదే సజ్జన సాంగత్యం జరుగుతుంది, అది యజ్ఞం అన్నట్టు. యజ్ఞానికి హోమానికి తేడా ఉంటుంది. తర్వాత ఇది మనకి యజ్ఞం వల్ల వర్షం పడుతుంది, వర్షం వల్ల అన్నం పుడుతుంది, అన్నం వల్ల ప్రాణులు పుడతాయని చెప్తున్నాడు. తర్వాత సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది. ఇది మనకి మామూలుగా ఇచ్చింది. మరి ఇక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పిందంటే అన్నము అంటే ఉడికించి అండింది కాదు అని చెప్తున్నాడు. అన్నం నుంచి ఎట్లా జీవులు వస్తాయి చెప్పండి, మీరే చెప్పండి.
వస్తాయా? మనం అన్నం వండుతాం, ఉన్న జీవులు చచ్చిపోతాయి కదా. ఇప్పుడు బియ్యంలో ఉన్న సూక్ష్మ క్రిములు మీరు వంట చేసేటప్పుడు చనిపోవా? ఉంటాయి, దాంట్లో చనిపోతున్నాయి. మరి ఇక్కడ ఏం చెప్పిండు భగవద్గీతలో? మరి ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే దీక్షలు తీసుకున్న వాళ్ళు ఇది అర్థం చేసుకున్నారు, కానీ దీని అంతరార్థం అది కాదు. ఇప్పుడు ఈ శరీరం ఏంది? అన్నమయ కోశం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, వర్షం అంటే పైనుంచి వచ్చే ఆ నీళ్లు కావు, యజ్ఞం అంటే ఆ కట్టెలు వేసి చేసేది కాదండి. ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే అన్నము అంటే అన్నమయ కోశము. మన నుంచి కదా ప్రాణాలు వస్తున్నాయి, మనమే కదా బిడ్డల్ని అంటున్నాం. ప్రతి జీవి, మనం అంటే మనిషే కాదండి, కోడి, మేక, చిన్న సూక్ష్మ క్రిములు కూడా పిల్లల్ని పెడతాయి, అవునా కదా? ఎంత చిన్నదైనా సరే. మరి ఒక్క చీమ ఉంటే అన్ని చీమలు కనబడడానికి కారణం ఏంటి? అవి కూడా పెడుతుంది. అంటే చూడండి, సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు కూడా ప్రతి ఒక్కరి శరీరమే అన్నమయ కోశం. అంటే ఇందులో అన్నం పెడితేనే ఇది నిలబడుతుంది, లేకపోతే పడిపోతుంది. ఇది అండి అన్నం అంటే. అంటే పంచభూతాలతో తయారైన శరీరమే అన్నమయ కోశము. మరి రెండో శరీరం పేరు చెప్పినా నేను ఇందాక నాడులు ఉంటాయని, దానికి ఏం చెప్పినా? ప్రాణమయ కోశం. అందులో ప్రాణం ఉంటుంది, ఇందులో ఉండదండి. మీకు ఎవ్వరికి ఇందులో ప్రాణం ఉండదు, అందులో ప్రాణం ఉంటుంది. రెండో శరీరంలో మన ప్రాణం ఉంటుంది తల్లి, మనం పోయే ప్రాణం కూడా అందులోకి వెళ్ళే పోతుంది. కానీ ఈ శరీరం పేరు అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణాలు పుడుతున్నాయి. సకల ప్రాణులు, సర్వ ప్రాణులు ఈ శరీరం నుంచి వస్తున్నాయి అంటున్నాడు. సరే, ప్రాణులు కొట్టినాయి. మరి వర్షము అంటే ఏంటిది? మన పైనుంచి వచ్చేదాన్ని గంగా అంటాం, అంటే వర్షము అంటాం. అది ఎట్లా వస్తుంది అని చెప్పిండి ఇక్కడ మనకి. అన్నోత్పత్తి వర్షం వల్ల వస్తుంది అంటున్నాడు. అంటే దీని ఎదుగుదల ఎలా వస్తుంది అంటే ఆకాశ గంగతోని. ఇప్పుడు మనం భూమి మీద పంటలు పండించాలి అంటే ఆ పైన వచ్చే వర్షం వల్ల కాదు, అవి నీరు. కానీ మనకి ఇంకొకటి ఉంది, అదే ఆకాశగంగ. ఆకాశగంగ అంటే ఈ అన్నమయ కోశం లోపలికి వెళ్ళే ప్రాణశక్తి పేరే, విశ్వమయ ప్రాణశక్తి పేరే ఆకాశగంగ. ఈ అన్నమయ కోశంలోకి ఆ ఆకాశగంగ రావాలి. ఆ ఆకాశగంగ వస్తే ఏమని చెప్తున్నాడు ఇంకా? మరి ఇందులోపలికి విశ్వమయ ప్రాణశక్తి, ఈ శరీరాన్ని నిలిపే ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇందులోకి వచ్చినప్పుడు, ఈ ఆత్మ ఎదుగుదల ఉన్నప్పుడు, అప్పుడు మనకి దివ్యచక్షు అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఈ చర్మచక్షుతో ఆ విశ్వశక్తిని నువ్వు చూడలేవు. అందుకని అంటే మనకి మన లోపలికి వచ్చే విశ్వశక్తి ఏదైతే ఉందో ఈ రెండు కళ్ళతో కనబడది. మనము ఆ విశ్వశక్తిని, ఆకాశగంగని చూడాలంటే ఈ రెండు కళ్ళు మూసుకుంటే ఈ దివ్య చక్షువుతో కనిపిస్తుంది. ఆ దివ్య చక్షువు మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి అంటే ఆ ఆకాశగంగ మీ లోపలికి వస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఎంత అంతరంగంగా అద్భుతంగా ఇస్తున్నాడు మనకి. మనమేమో ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఏ అన్నం నుంచి ఏ జీవరాశులు పుట్టాయి? మన నుంచే. మేక నుంచి మేక, కోడి నుంచి కోడి, మనిషి నుంచి మనిషి, చీమ నుంచి చీమ, ఇలా మన నుంచి, మన అన్నం నుంచి, మన శరీరం నుంచే పుడుతున్నాయి. ఇంకోటి ఏమని చెప్తున్నాడంటే విశ్వశక్తి అనేది నిస్వార్థమైన కర్మ. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడండి, ఆయన రాకపోతే మనకి ఎంత ఇబ్బంది చూడండి. అంటే మరి మన శరీరంలో ఉన్న ఎన్నో అవయవాలు ఉన్నాయి. నిస్వార్థ సేవ గురించి చెప్తున్నారు. మీరున్నారు మేడం, మీరున్నారు, మీ పిల్లలు వేరు, మీ పిల్లలు వేరు. మీరు మీ పిల్లలకి పెట్టినట్టు వాళ్ళ పిల్లలకి పెడతారా? అక్కడ ఏముంది మన దగ్గర ఉంది. మీ పిల్లలకి పెట్టినట్టు వీళ్ళ పిల్లలకి మీరు పెట్టిన. ఇప్పుడు మనం ఎవరం అలా చేయట్లేదు. అది ఉండకూడదు అంటున్నాడు. మరి ఉండకూడదు అంటే మన లోపల ఉంది కదా. మరి ఎవరికి లేదని చెప్తున్నాడంటే విశ్వశక్తికి లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వశక్తి నీ లోపలికి అలాగే వస్తుంది. వీరబ్రహ్మ గారు చెప్పిండా లేదా కక్కయ్యకి? దేవుడు నీ గాలి నీ లోపలికి రాదంటుందా? అగ్ని నీ లోపల వెలగనంటున్నాడా? భూమాత నీకు నిన్ను నిలవనియనంటుందా? ఆకాశం నీకు అందకుండా పోతుందా? వర్షం నీ ఆకిట్లో పడట్లేదా? ఎన్ని ప్రశ్నలు వేసిండు కక్కయ్యకి, అవునా కదా? అంటే స్వార్థం అనేది విశ్వశక్తికి లేదు. నీకెట్లా వస్తుందో ప్రతి ఒక్కరికి
ఒకేలాగా వస్తుంది. మరి సూర్య భగవానుడు అందరిలో ఒకేలాగా వెలుగుతున్నాడు. మరి మీ అంతరంగంలో ఉన్న ప్రతి అవయవము కూడా మీరు పెట్టుకున్నవి కావు. మీ లోపల ఉన్న కిడ్నీలు, కాలేయము, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ మీరు పెట్టుకున్నారా? అవన్నీ భగవంతుడు ఇచ్చినాయి కదా. అవన్నీ కూడా స్వార్థం లేకుండా పనిచేస్తున్నాయా లేదా మనందరికీ? ఏ రోజన్నా మీరు వాటికి థ్యాంక్స్ చెప్పిండ్లా? అసలు చెప్పాలన్న ఆలోచనే రాలే. అవి మనవి కావు, మనవి కానీ కూడా మనకు పనిచేస్తున్నాయి. కాకపోతే మనలో ఎందుకున్నాయంటే భగవంతుని ఆజ్ఞ మేరకు అవి మన లోపల పనిచేస్తున్నాయి. స్వార్థం లేకుండా చేసేది అవి మాత్రమే. ప్రకృతి మాత, సూర్య భగవాన్ కానీ, విశ్వశక్తి కానీ, విశ్వం కానీ, ఈ సృష్టి కానీ స్వార్థం లేకుండా నిజమైన ప్రేమతో వాళ్ళన్ని కర్మలు చేస్తున్నారు. ఒక్క మనిషి మాత్రమే, ఒక్క మనిషి మాత్రమే స్వార్థంతో పని చేస్తాడు. పని చేస్తే చాలు ఫలితం ఉందా, నాకేమొస్తుంది అని అడుగుతున్నాడు. అందుకని అది సత్కర్మ కాదు. మీరందరూ సత్కర్మ చేయాలంటే విశ్వశక్తి వస్తే, జ్ఞానం వికసిస్తే, దివ్యచక్షు ఓపెన్ చేసుకుంటే అప్పుడు మీకు సత్కర్మ అంటే ఏంటిది తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ మార్గంలోకి వెళ్తారు అని అక్కడ చెప్తుంది. మరి ఈ సత్కర్మలోకి వెళ్ళాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే భగవద్గీతలోని ఒక్క వాక్యము అన్న మీరు అర్థం చేసుకుంటే, భగవద్గీత చాలామంది చదువుతారండి, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే భగవద్గీత యోగ స్థితిలో ఒక యోగీశ్వరుడు చెప్తే ఇంకొక యోగీశ్వరుడు మనకిచ్చిండు. ఆ యోగీశ్వరుడే కృష్ణుడు, ఇంకొక యోగీశ్వరుడు వ్యాసుడు, ఇంకొక యోగీశ్వరుడు వినాయకుడు. మరి ముగ్గురు యోగీశ్వరులు కలిస్తే భగవద్గీత మనకు వచ్చింది. అందుకని భగవద్గీత మనకు అర్థం కావాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి? నిద్ర స్థితిలో ఉండాలి. భగవద్గీత మనకు అర్థం కావాలంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి కదా? యోగ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? యోగం చేయాలి. యోగం అంటే ఏంది? ధ్యానం. చూడండి, మనకు భగవద్గీత ఇప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, ధ్యానం చేయకముందు. చేసిన తర్వాత ఇంకోలాగా అర్థమవుతుందండి. అందుకని అదే చెప్తున్నాడు, ఒకనొక యోగీశ్వరుడు ఇచ్చిండు కాబట్టి ఒకలో ఉంటేనే భగవద్గీత అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఆచరించిన రోజు ఏ పాప కర్మ నీ దగ్గర ఉండదు అంటున్నాడు. అందుకని దీనికి ఇంపార్టెంట్ ఇవ్వమన్నాడు, ఈ అన్నమయ కోశానికి ఇంపార్టెంట్ ఇవ్వమన్నాడు. అలాగే మనకి ఇంకా ఎన్నో రకాల సంస్కృతమైన పండితులు రచించిండ్లు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పారాయణం చేస్తున్నారు అంతే భగవద్గీతని. పారాయణం అవసరం లేదండి. పారాయణం చేస్తే ఏమొస్తుంది? పారాయణం చేసినంత మాత్రాన, చదివినంత మాత్రాన ఏమీ రాదు. ఏం చేస్తే వస్తుంది? ఏం చేయాలా? ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నా? భగవద్గీత శ్లోకం చదివిన, దాని అర్థం చెప్పిన, మళ్ళీ దాని అంతరార్థం కూడా చెప్తున్నా. ఉట్టి అర్థం చెప్పి వదిలిపెడతలేను. అంతరార్థం ఎందుకు చెప్తున్నా? విన్నమని వదిలిపెట్టమనా? మనము ఆచరిస్తే అది పారాయణం కాదు. ఆచరించకుండా కేవలం చదివి వదిలిపెడతాం చూడు, అది పారాయణం. అందుకనే పారాయణం చేస్తే ఆచరించాలి. ఏ గుడిలోనన్నా భగవద్గీత పారాయణమే జరుగుతుంది, కానీ ఆచరణ లేదండి. అందుకనే హిందువులం ఇంత దారుణంగా తయారైపోయినాము. ఏ రోజు గుడికి వెళ్ళము, గుడికి వెళ్తే ధ్యానం చేయము, శాస్త్రాలు చదవము, భగవద్గీత చదవము, పనికిమాలిన పుస్తకాలు, పనికిమాలిన సీరియల్ చూసి మనం ఖరాబ్ అవుతున్నాం. మన గురించి మనం కొద్దిగానన్నా ఆలోచించండి. మనం మంచిగా ఉంటేనే మన పిల్లలకి ఏమన్నా చెప్పగలుగుతాం. ఆ మాత్రం కూడా చెప్పకపోతే ఈ కలియుగంలో మన పిల్లలిపోయేది లోకం ఇది. అందుకనే పిల్లలకి జ్ఞానం పంచాలంటే ఫస్ట్ తల్లికి కావాలి. అందుకే మాతృదేవోభవ. వేదవ్యాసులు అఖండ యోగీశ్వరుడు, మామూలు యోగీశ్వరుడు కాదు. మరి ఇంతమంది చనిపోతున్నారు. నేను ఎన్నో నేర్పిన ఆయన్ని ఏడుస్తున్నప్పుడు నారదముని కిందికి వచ్చి, నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వలేవు, ఇవ్వాల్సింది మనిషికి ఏమి ఇవ్వాలంటే ఇవన్నీ కావు, ఇవ్వాల్సింది జ్ఞానము, ఆత్మజ్ఞానం అంటే అప్పుడు భగవంతుడు ఇచ్చిన జ్ఞానము. భగవద్గీత ఎవరు రాస్తారని ఉన్న 3 లోకాలు తిరిగి వచ్చిండు.
భగవద్గీత రాపేయడానికి వ్యాస భగవానుడు. అప్పుడు వినాయకుడు దొరికితే వినాయకునితో రాయించిండు భగవద్గీతని. మరి ఈ భగవద్గీతని భూమి మీదకి మన కోసం ఇవ్వడానికి వ్యాసుడు ఎంత కష్టపడ్డాడు, కృష్ణుడు ఎంత కష్టపడ్డాడు, వినాయకుడు ఎంత కష్టపడ్డాడు, మనం ఎంత కష్టపడాలి. సోయి లేదు మనకి. అంతమంది అంత కష్టపడి ఈ జ్ఞానాన్ని మనకు భూమి మీదకి పంపించిండు. మీరు బాధపడద్దు, మీరు రోగాల పాలు కావద్దు, మీరు అజ్ఞానంలో ఉండద్దు, పాపం నంటించుకోవద్దనే కదా ఇది ఇచ్చింది. మరి ఏమాత్రం శ్రద్ధ లేదు మనకు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక శ్లోకం చదవాలి. కంఠస్థం అవసరం లేదు, తప్పులు లేకుండా చదివితే చాలు. తప్పులు లేకుండా చదివి ఈ శ్లోకం నన్నేం చేయమంటుంది, ఇప్పుడు ఏం చేయమన్నది, అన్నం అంటే అది కాదు, ఈ అన్నమయ కోశాన్ని వృద్ధి చేయమంటుంది. దేనితోని? విశ్వశక్తితోని. విశ్వశక్తికి నిస్వార్థం లేదు. ఆ విశ్వశక్తితోని నీ యొక్క అన్నమయ కోశాన్ని వృద్ధి చేసి ఈ మూడో కన్నుని ఓపెన్ చేసుకొని నీలో జ్ఞానాన్ని పెంచుకొని చక్కగా నువ్వు ఈ భగవద్గీత జ్ఞానాన్ని పంచమని చెప్తుంది. ఈ యజ్ఞాలు చేయమని చెప్తుంది. ఇప్పుడు అదే కదా మనం ఇప్పుడు అంటే మేమైతే పాటించేది అదే కదా. ఎన్ని యజ్ఞాలు అవుతున్నాయి ఇక్కడ తలమడుగులో. ఇవే యజ్ఞాలు అంటే ఇవే, అవి హోమాలు. ఇది ధ్యాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. అదే చేయమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ యొక్క అన్నమయ కోశాన్ని వృద్ధి చేయండి విశ్వశక్తితోని, అన్నంతోని, నీళ్ళతోని, పండ్ల రసాలతోని కాదు. క్లాస్లో ఉంటే చాలు, అసలు ఆకలి అయ్యేది. ఆ శక్తి ధారాళంగా వస్తూ ఉంటుంది. ఏ రకంగా వస్తుందో వస్తుంది. అలా మనకి చక్కగా వివరించి చెప్పిండు. మరి వారు ఈ గ్రంథాలన్నీ మనం వారి భావాలతో ఉన్నట్టు అవగాహన పొందుకొని అవగాహనలో ఉంచుకొని చక్కగా మనము ఆచరించాలి. ఇంకా ఉందండి, దీన్ని వివరించాలంటే ఇంకా చక్కగా వివరించవచ్చు. మనం చక్కగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అంతర మదనం అనేది మన లోపల జరగాలి. మనమే చిలికించుకోవాలి. మన శ్వాసతో మాత్రమే అది పని జరుగుతుంది. చాలామందికి కలిమాయ ఎవరికైతే అంటుతుందో ఈ జ్ఞానము విననీయదండి. మీరు ఎట్లా అర్థం చేసి రావడానికి, ఎంతో మందిని బాగుపరచడానికి ఎన్నో గ్రామాలు తిరిగి ఎన్నో సంవత్సరాలు ఆయన భూమి మీద ఉండి ఈ యొక్క కలిమాయ అంటకుండా ప్రతి ఒక్కరికి కాలజ్ఞానాన్ని జరగబోయేది చెప్పాలి. మరి జరగబోయేది మీకు అంటకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం ఇవ్వాలని చెప్పి ఆయన రావడానికి ఆయనకి సహాయంగా ఎంతమంది అంటే ఆయన కాకుండా ఇంకా 5 దేవతలు భూమి మీదకి ఆయనతో పాటు వచ్చింది. ఈ సత్యం ఇప్పటిదాకా సినిమాలో ఇయ్యలేరండి. ఈ సత్యం అసలు ఎవరికి తెలియదు ఇంకా. కానీ వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళు, కాలజ్ఞానం తెలుసుకొని వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఆ సిద్ధయ్యని శివుడుగా భూమి మీదకి వచ్చిండు. ఆ శిష్యుడే సిద్ధయ్యగా ఉన్నాడే. వీరబ్రహ్మం గారికి సిద్ధయ్య శివుడుగా వచ్చిండు. ఆయననే శివుడు. 5 ఆయనతో వచ్చిండు. కాటి కాపరిగా ఉన్న కక్కయ్యనే యమధర్మరాజుగా వచ్చిండు. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చిండు? సూర్య భగవానుడు కలిమాయ అంటకుండా ప్రతి క్షణము ఆ వీరబ్రహ్మం గారి చుట్టూ ఆ సూర్య కిరణాలని ప్రజరింపజేస్తూ ఈ కలిమాయ అంటకుండా ఆయనని కాపాడింది సూర్య భగవానుడు. ఇంద్రదేవుడు బ్రహ్మ వీళ్ళిద్దరు కలిసి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయనకి హెల్ప్ చేసిండు. ఈ జ్ఞానం అంతా చెప్పడానికి, లోకానికి జ్ఞానం అందించడానికి వీరబ్రహ్మం గారు సాక్షాత్తు విష్ణుమూర్తిగా భూమి మీదకి వచ్చిండు. ఆ విష్ణుమూర్తికి ఈ పని సక్సెస్ కావాలి. మరి ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే భూమాత వల్ల పుట్టింది. వీరబ్రహ్మం గారు భూమి మీదకి రావడానికి కారణమే భూమాత. ఈ భూమాత ఎంతో రోధిస్తే ఈ బాధ నేను భరించలేను, కలియుగంలో ప్రతి ఇంట్లో రాక్షసుడు ఉన్నాడు. ఉన్నారా లేదా? ప్రతి ఇంట్లో రాక్షసుడు ఉన్నాడు. ప్రతి ఒక్కోడు చెడుగానే ఉన్నాడు. ప్రతి ఒక్కోడు చెడు ప్రవర్తనతో ఉన్నాడు. ఈ భారముని, ఇది భారం అండి ఆమెకి. మీకు అర్థమైతే లేదు. మన ఇంట్లో ఎవరన్నా చెడు పిల్లలు ఉన్నారనుకోండి, మన ఇంటికి భారం కాదా? చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో 2-3 పిల్లల్ని అన్నాం. 2 మంచిగా వెళ్ళి ఒక పిల్లడు మంచిగా వెళ్ళలేదు అనుకోండి, మరి మంచిగా ఉన్నారు కదా ఈ పిల్లలని మనం సంతోషంగా ఉంటున్నామా? పిల్లడు మంచిగా లేడని ఆ పిల్లని విషయాన భారం అవుతుందా లేదు ఇల్లు? మరి ఒక్కరి విషయాన ఇల్లు భారం అయితే ఇంతమంది ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు వాళ్ళే ఉన్నారు, భూమాతకి ఎంత భారం అవుతుంది? అప్పుడు ఏడ్చిందామే. విష్ణుమూర్తి తనకి భర్త,
మొరపెట్టుకుంది. మొరపెట్టుకుంటే ఇది చర్చించిండ్లు లోకంలో, సత్యలోకంలో చర్చించిండ్లు. ఈ పని చేయడానికి మరి ఎంతమంది భూమి మీదకి వెళ్ళాలంటే ఈ సృష్టికర్త దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే బ్రహ్మ కాదండి, వీళ్ళందరినీ సృష్టించిన విరాట్ బ్రహ్మ ఇంకొక ఆయన ఉంటాడు, మూలకారుడు, అతని దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే ఇది ఒక్కోళ్ళతోనే అయ్యే పని కాదు అని చెప్పి వీరబ్రహ్మం గారితో శివుడు, బ్రహ్మ, యమధర్మరాజు, సూర్యభగవానుడు, ఇంద్రుడు, అలాగే విష్ణుమూర్తి, 6గురు ఈ భూమి మీదకి వచ్చి వీరబ్రహ్మం గారు అంత కాలజ్ఞానం రాయడానికి కారణము ఇదంతా. అందుకనే భూమి మీద భారం తగ్గించడానికి వచ్చిండు. ఆయన చెప్పింది ఏమన్నా ఆచరిస్తున్నామో మీరు కొంచెం చెప్పండి. ఒక్క హింస మానినా మనం మస్తు మారినట్టే. వీరబ్రహ్మం గారు చెప్పిన అన్ని జరుగుతాయి ఉల్లో అని ప్రచారం చేస్తారు మీరందరూ. అవో చెప్పలేడా, అవో జరిగింది, అవో చెప్పలేడా, అవో జరిగింది, ఇది మాత్రం చెప్తారు. మరి జ్ఞానం ఇయ్యలేడా? మరి అదెందుకు ఆచరిస్తలేము? ఏ మూగ జీవిని చంపద్దు అన్నాడు, సాక్షాత్తు పోలేరమ్మని పిలిచిండు. మళ్ళీ మీరు ప్రశ్నిస్తున్నారు, పోషవతల్లికి పోయకపోతే ఎట్లా, పురాణం నుంచి వస్తున్నారు కదా, పొయ్యొద్దనే కదా అక్కడ ఆయన చెప్తున్నాడు, అవసరం లేదని చెప్తున్నాడు. ఆయన మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఈ భారం తగ్గించాలి, భూమాత భారం తగ్గించాలంటే ఇలాంటి యజ్ఞాలు జరగాలని ఈ ఊరిలో ఎంత మొత్తుకుంటున్నా నేను. సప్తాలు పెట్టండి, సప్తాలు పెట్టండి అని. ఈ సప్తాలు పెట్టడానికి కారణం ఈ యజ్ఞం జరిగితేనే మనం కాస్తనైనా ఆవగింజలో ఇంకా తక్కువ, ఆవగింజలో ఇంకా తక్కువ ఏదో మనం హెల్ప్ చేస్తున్నట్టు. ఎవరు ఏ ఇంటికాడైతే ఈ యజ్ఞం పెడతారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చూడండి, ఇంత క్లాసు జరుగుతుంది, 7 రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఏ చీడపీడ ఉన్నా కూడా అటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఎందుకు అర్థమైతలేదు మనకి? అందుకనే వీరబ్రహ్మం గారి జ్ఞానం అన్నా కనీసం అర్థం చేసుకోండి, కనీసం ఈ ఒక్క పుస్తకం అన్నా చదవండి. ఇందులో చక్కగా మనకి ఎన్నో శ్లోకాలకి వివరణతో పాటు పిక్చర్ కూడా ఇట్లా చక్కగా ఇచ్చిండు చూడండి. మరి పాత వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి, చదువుతున్నారు వాళ్ళు. కొత్త వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటాయి, తీసుకోండి. మరి హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, చక్కగా సీతానం కూడా ఉంది. ఇది చూడండి ఒక్కసారి, పిరమిడ్ కూడా ఇది ఏంటిదంటే మన లోపలికి చూడండి, మన గోపురం ఉంచుకుంటుంది చూడండి. ఇది కూన ఇల్లే కదా, ఆ మూలకి వెళ్ళి చూడండి ఈ కోణం ఉంటుందండి, ఆ మూలకి వెళ్ళి చూడండి ఈ కోణం ఉంటుందండి. మరి ఋషులు ఎందుకు ఇల్లు కట్టుకోమన్నారు? ఇది కట్టుకోమని చెప్పాలి, ఇది కట్టుకోమని చెప్పింది. ఇవన్నీ తీసేసినాం మనం, అవన్నీ కట్టుకున్నాం. ఇదేంటిదంటే ఈ కూన ఇండ్లు ఈ ఆకారంలో ఉన్న ఇండ్లు ఏం చేస్తాయంటే విశ్వంలో ఉన్న శక్తిని గుంజుకుంటాయి, ఆకర్షిస్తాయి అన్నట్టు, అయస్కాంతం లాగా. అందుకే గుడి గోపురాలను చూడండి, ఇదే ఆకారం ఉంటుంది. ఏ గుడి కన్నా గోపురం లేకుండా గుడి ఉండదండి. అందుకే గర్భగుడిలో ఉన్నంత ఎనర్జీ బయట హాల్లో ఉంటుందా? ఉండదు. ఆ ఎనర్జీ మనం ఖరాబ్ చేయకూడదు, ఆ శక్తిని ఖరాబ్ చేయదని మనం ఎవరం గర్భగుడిలోకి వెళ్ళమండి. బయట నుంచి మొక్కడానికి కారణం ఏంటంటే మీరు పోవద్దని కాదు, పంతులు పోవాలని కాదు. పంతులు ఒక్కోడు పూజ చేయాలి కాబట్టి మనం పోతే, నువ్వు పోతావు, నేను పోతే ఎవరెవరి భావాలు ఎలా ఉంటాయో ఆ భావాల వల్ల ఎనర్జీ ఖర్చు అయితే గ్రామం అనేది కాపాడబడదు. అందుకనే ప్రతి గుడిలో ఈ కోణం పైన ఉంటుంది, గోపురం పైన. మరి విగ్రహం కింద శ్రీచక్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కావాలంటే ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందెళ్ళండి. శ్రీచక్రం ఏం చేస్తుందంటే ఆ విశ్వశక్తిని బాగా గుంజుకుంటుంది, అయస్కాంతంలాగా గుంజుకొని ఆ గర్భగుడిలో ఇస్తుంది ఎనర్జీని అంతా. ఆ ఎనర్జీ అంతా ఏమవుతుంది, రాత్రి పూట మీరందరూ పడుకున్నప్పుడు ఈ గ్రామాన్ని రక్షిస్తుంది. అందుకని దేవాలయాలు. కానీ మీరు అక్కడ ఆగిపోమ్మని కాదు. ఈ యొక్క పిరమిడ్ ఏంటిదంటే మనకి శుద్ధి చేస్తాడంట. మన ఇంట్లో కూడా ఇప్పుడు మనం తలపైన ఇట్లా పెట్టుకోవాలి, కొంచెం ధ్యానం కుదిరని వాళ్ళు అట్లుంటే ఇలా మనం క్యాప్ లాగా పెట్టుకొని చక్కగా ధ్యానం చేసి, ఇది మళ్ళీ వాటర్ పైన భోజనం పైన పెట్టుకుంటే కూడా మనకి శుద్ధి అనేది జరుగుతుంది. ఇది మనకి సేమ్ గౌరమ్మ లాగానే తల్లి, ఏం లేదు. గౌరమ్మ లేకుంటే మనం ఎలా పూజ చేయమో, అసలు పూజకు సంపూర్ణం రాదో, ఇది కూడా అంతే అన్నట్టు. మరి టైం చూడండి ఒకసారి. ఒక్కసారి ఎవరన్నా 7 రోజులలో
4 4:30 అయిపోయిందా? సరే, ఒక 5-10 నిమిషాలలో ఎవరన్నా మీకు ఎవరికన్నా 7 రోజులలో చాలా అద్భుతమైన అనుభవం అయింది అంటే ఎవరన్నా వచ్చి చెప్పండి. 7 రోజులు అందరు వచ్చింది కదా. ఎవరికైనా ధ్యానంలో అద్భుత